నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ టీఎస్పీ కుకింగ్ ఛానల్. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే హోటల్ స్టైల్లో ఈ పన్నీర్ పకోడీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. అందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని తీసుకోవాలి. పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉందండి. ఇందులోకి మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. తర్వాత మీ రుచికి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇంకా కలర్ఫుల్గా కనిపించాలి అంటే మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇందులోకి లైట్గా పసుపు అనేది యాడ్ చేశాను, అది ఆప్షనల్. నెక్స్ట్ ధనియాల పొడి అనేది యాడ్ చేశానండి. తర్వాత గరం మసాలా యాడ్ చేశాను. నేను చెప్పిన మసాలాలన్నీ పర్ఫెక్ట్గా వేయండి. తర్వాత మైదా పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ అలా కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను క్రిస్పీగా రావడం కోసం. లైట్గా పెరుగు అనేది యాడ్ చేశానండి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి, ఈ పన్నీర్ ముక్కలకి పట్టే విధంగా. మరి గట్టిగా కలపకండి, ఈ పన్నీర్ అనేది విడిపోయి ముక్కలు ముక్కలుగా అవుతుంది. అలా చిన్న చిన్న పీసెస్ కాకుండా సాఫ్ట్గా పన్నీర్కి అంతా ఈ మిశ్రమం అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. లైట్గా వాటర్ కూడా యాడ్ చేసుకొని కలిపి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె పోసి పెట్టుకోండి. నూనె వేడైన తర్వాత ఒక చిన్న ముక్క వేసి చూడండి, అలా పైకి రాగానే వేడైనట్లే. తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని ఆ ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పన్నీర్ ముక్కలన్నిటిని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఈ పన్నీర్ ముక్కలు బాగా వేగుతాయి. ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తాయి. కానీ ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదండి, నేనైతే ఇక్కడ యూస్ చేయలేదు. చూసారు కదా ఎంతో క్రిస్పీగా వేగాయండి. ఈ పన్నీర్ ముక్కలు అనేది ఆయిల్ అస్సలు పీల్చుకోవు, చాలా టేస్టీగా ఉంటాయి. ముక్క నోట్లో పెట్టుకోగానే మనం పన్నీర్ తింటున్నామా లేక చికెన్ ముక్కలు తింటున్నామా అన్నంత టేస్టీగా ఉంటాయి. అచ్చం చికెన్ టేస్టే వస్తాయండి. నెక్స్ట్ మిగతా పన్నీర్ కూడా సేమ్ ఫస్ట్ ఎలా అయితే వేయించుకున్నామో అలాగే వేయించేసి పెట్టుకోండి. నేను ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. మీ దగ్గర ఫ్రెష్ కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేయించి అందులో నంచుకొని తింటే టేస్ట్ మరీ ఎంత బాగుంటుందండి. వర్షం పడేటప్పుడు ఈవినింగ్ స్నాక్గా ఈ పన్నీర్ పకోడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, వేడి వేడి పన్నీర్ పకోడీలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.